బిల్డింగ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, సొంతంగా ఇక్కడ సెటిల్ అయ్యిండ్రు అని మనం నమ్మి వాళ్ళ చేతులలో పైసలు పెడితే మన పైసలనే తీసుకొని వాళ్ళు ఎక్కడికో ఉడాయిస్తారు. అరే మనమేమో తిండి తినక తిప్పలు తినక మనం జమ చేసి ఇస్తే మన ఉసురు ముట్టడం తర్వాత విషయం. కానీ మనమైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళ చేతిలో పైసలు పెట్టే బాధలు పడుతున్నాం కదా. తిండి తినక తిప్పలు తినక మనం జమ చేసుకున్న పైసలు అయితే వాళ్ళ చేతులు పెడుతున్నాం కదా నమ్మకంతో. మనం నమ్మకంగా ఉన్నాం కానీ వాళ్ళు నమ్మకంగా లేదు. విచిత్రమైన స్కాములు రకరకాల మిమ్మల్ని పట్టించుకోవట్లేదా, అవాయిడ్ చేస్తున్నాడా? అరే టిట్ ఫర్ టాట్ చేయండి, మీరు కూడా అవాయిడ్ చేయండి, మీరు కూడా పట్టించుకోకండి. అన్నం పెట్టే అంటాడు కదా, అప్పుడు మీరు కూడా ఎవరు మీరు ఏమో మాకు తెలియదు మీరు ఎక్కడికి వచ్చి అనాలి. మనం కూడా వాళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదు అని మనము టెన్షన్ లోకి వెళ్ళి డిప్రెషన్ లోకి పోయి డార్క్ సర్కిల్ తెచ్చుకోవడం అవసరమా? మన అందరినీ కాపాడుకోవాలి కదా. ఒక్కొక్కసారి వాళ్ళ కోపం వచ్చింది చెయ్యి కూడా వేస్తారు, చెంపలు కూడా పలగొడతారు. అప్పుడు మనం చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. మనం కూడా కరాటే నేర్చుకోవాలా. టీవీ చూడడానికి మన మొగుడిని జర బయటికి పోయినప్పుడు ఏమయ్యా జర ఐస్ క్రీమ్ ఇప్పించండి, లేదంటే ఒక జ్యూస్ దాగిపించండి అని అడుగుతాం కదా. ముఖం అంతా ఇది దొడ్డుగా పెట్టేసుకొని విలన్ ఫోజ్ ఇస్తాడన్నమాట. ప్రకాష్ రాజ్ లేకపోతే చాలా మంది విలన్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఫోజ్ ఇచ్చేస్తుంటాడు. ఇట్లా కిందికి నుంచి మీద చూస్తారు మనల్ని. సొంత పెళ్ళడానికి బయటికి పోతే జ్యూస్ అయితే మనం ఇంట్లో చేసుకోము, ఐస్ క్రీమ్ లో మనం ఇంట్లో చేసుకోము. అవి దొరకవు కాబట్టి బయటికి పోయినప్పుడు మనం అడుగుతాం. అప్పుడు ఏం చేయాలి? సరేనే అంటే మనకి ఎంత సంతోషం. కానీ డబ్బులు లేవు, నాకు అవి లేవు, ఇవి లేవు, ఏమడుగుతున్నావు బయట పోయినప్పుడు రవసాన్ ఇది ఇట్లా మాట్లాడు. ఇదే మళ్ళీ లవర్ కనిపించారు అనుకోండి, ఏమండి మనం ఐస్ క్రీమ్ తిందామా అండి అంటే షూర్. ఏ ఐస్ క్రీమ్ తింటారు?